ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభు, దయకాల సమయంలో నీ సన్నిధిలో ఉంచిన మా అందరితో మాట్లాడండి. ప్రతి హృదయం అక్కర నెరిగిన దేవుడుగా తండ్రి, ఎవరికి ఏ మాటలైతే అవసరమైనాయో తండ్రి, ఆ మాటల చేత బలపరచమని, ఆదరించి ధైర్యపరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 51వ అధ్యాయం 2వ వచనం. అతను ఒంటరిగా ఉన్నాడు మరియు నేను అతన్ని పిలిచి ఆశీర్వదించాను. Isaiah chapter 51 verse 2, I called him alone and blessed him and increased him. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఎంతమంది ఉదయకాల సమయంలో నేను ఒంటరిగా ఉన్నానండి, నాకంటూ ఎవ్వరు తోడలేరు, నన్ను అందరూ విడిచిపెట్టేశారు, నేను ఒంటరిగా మిగిలిపోయాను అని బాధపడుతున్నారా అండి? అయితే మీతోనే అండి దేవుడు మాట్లాడుతున్నారు. ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని పిలిచి ఆశీర్వదిస్తాడు అని చెప్పి మాట్లాడుతున్నాడండి. దేవుని బిడ్డలుగా మనందరి జీవితాల్లో ఏదో ఒక సమయంలో ఒంటరితనాన్ని అనుభవిస్తామన్నమాట. కానీ ఈ ఒంటరితనంలో అనండి దేవుడికి చాలా దగ్గర అవ్వడం అనేది చాలా ఆశీర్వాదకరం. కానీ చాలామంది ఈ ఒంటరితనంలో ఏమైపోతున్నారంటే పాపానికి దగ్గర అయిపోతున్నారు. కానీ అలా కాకుండా ఒంటరితనంలో మనము దేవుడికి దగ్గర అయినప్పుడు చాలామంది జీవితాల్లో అనండి దేవుడు వాళ్ళని ఎంతగా బ్లెస్ చేశారంటే మనల్ని కూడా అంతగా బ్లెస్ చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. మరి లోతు అబ్రహాము కలిసినంత వరకు మరి దేవుడు అంతగా ఆశీర్వదించలేదు అబ్రహాంని. కానీ ఎప్పుడైతే లోతు పక్కకు వెళ్ళిపోయాడో అప్పుడు దేవుడు చెప్పాడు, ఈ చుట్టూ అంతా చూడు, ఈ తూర్పు పడమర ఉత్తర దక్షిణం అన్నీ కూడా నీకు ఇస్తాను అని చెప్పాడు. అంతేకాకుండా మరి యాకోబు తన మామ అయినటువంటి లాబాన్ దగ్గర నుంచి బయలుదేరిన తర్వాత యొబ్బేకు రేవు దగ్గరకు వచ్చిన తర్వాత తన ఒక్కడే మిగిలిపోయాడు, అందరు ముందుకెళ్ళిపోయారు. ఆ ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఎవరు అని చెప్పి దేవుడు అడిగితే చెప్తున్నాడు, అయ్యా నేను మోసగాడిని, నా పేరు యాకోబు అంటే ఇక నుంచి నువ్వు ఇశ్రాయేలు అని మార్చాడండి. అలాగే ఒంటరిగా ఉన్నటువంటి మోషేని దేవుడు మండుతున్న పొదలో నుంచి పిలిచాడు. మోషే మోషే అని పిలిచి తన ప్రజల్ని ఐగుప్తు ప్రాంతం నుంచి నడిపించడానికి ఎన్నుకున్నాడండి. ఇలా ఎంతోమందిని దేవుడు వాళ్ళ యొక్క ఒంటరితనంలో నుంచి వాళ్ళని పిలిచి గొప్ప వ్యక్తులుగా ఆశీర్వదించాడు. అలాగే బైబిల్ తర్వాత ఏదైనా ఒక పుస్తకము చాలా అమ్ముడుపోతుంది అంటే అది యాత్రికుని ప్రయాణం అనే పుస్తకం అండి. ఇది జాన్ బెనియన్ రాశారు. ఆయన ఏదో మరి సాధారణంగా ఈ యొక్క బుక్ని యాత్రికుని ప్రయాణంని రాయలేదండి. ఆయన జైలు గోడల మధ్యలో ఎంతో కష్టతరమైన పరిస్థితుల్లో దేవుడి యొక్క అమూల్యమైనటువంటి విషయాలు ఆ యాత్రికుని ప్రయాణం అనే బుక్లో రాశాడు. ఒకసారి ఆలోచించండి, బైబిల్ తర్వాత ఎక్కువగా క్రిస్టియన్ ప్రపంచంలో అమ్ముడుపోతున్న పుస్తకము యాత్రికుని ప్రయాణము అంటే మరి ఆ వ్యక్తి జీవితంలో ఎంతగా బాధపడి ఎంత వేదనతో మరి ఉన్నప్పుడు ఆ ఒంటరితనంలో ఆ జైలు గోడల మధ్యలో దేవుడు అంత గొప్ప దర్శనం ఇచ్చి ఆ పుస్తకాన్ని రాయించాడు అంటే దేవుడికున్న ప్రణాళిక ఒకసారి మనం ఆలోచించాలి. కాబట్టి ఈరోజు నేను ఒంటరిగా ఉన్నాను అని నువ్వు బాధపడుతూ కూర్చోకు. ఒంటరితనంలో దేవుడు చాలా విషయాలు నేర్పిస్తాడు. దేవుడు సపరేట్ చేస్తాడండి. ఎప్పుడైనా మనల్ని దేవుడు వాడుకోవాలి అంటే మనం సపరేట్ కావాలి. ఒంటరిగా ఉన్నప్పుడే మనం దేవుడి స్వరాన్ని వినగలుగుతాం. మనము ఒంటరిగా ఉన్నప్పుడే ఎన్నో విషయాలు దేవుడి దగ్గర నుంచి నేర్చుకుంటాం. ఒంటరితనంలో దేవుడు మనకు అనేక విషయాలు చెప్పాలని ఆశపడతాడు. ఒక ట్రైనింగ్ పీరియడ్ లాగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ పీరియడ్ అనేది కొన్నిసార్లు చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ప్రాసెస్ కూడా కొన్నిసార్లు చాలా పెయిన్ఫుల్గానే అనిపిస్తుంది. ఎవరికి ఒంటరిగా ఉండడం అనేది ఇష్టం ఉండదు. కానీ ఈ ఒంటరితనంలో దేవుడితో ఉంటేనండి చాలా హ్యాపీగా ఉండగలుగుతాము. అలాగే నాకేమి జరగట్లేదు, నాకేమీ అవ్వట్లేదు, నేను ఒంటరిగా ఉన్నాను కాబట్టి నా జీవితంలో ఏమీ ఆశీర్వాదం లేదు అని మనం చాలాసార్లు బాధపడుతూ ఉంటాం. కానీ ఒంటరితనంలోనే చాలా ప్రిపరేషన్ అనేది మనకి దేవుడు నేర్పిస్తాడండి. మరి ఎస్తేర్ని కూడా చూస్తాం. తన జనాంగం నుంచి దేవుడు సపరేట్ చేసి ఆ షూషన్ కోటలో పెట్టి మరి ఎంతో ప్రిపరేషన్ గుండా తను వెళ్ళింది. 6 నెలల వరకు రాజు ముందుకు వెళ్ళడానికి తను సిద్ధపడింది. కాబట్టి ఏదైనా గొప్ప కార్యాలు మన ద్వారా దేవుడు చేయాలనుకున్నప్పుడు ఆ వ్యక్తిని దేవుడు ఒంటరిగా పిలుస్తాడు. అలాగే మరి ఒంటరితనంలో అనేకమైన విషయాలు నేర్పిస్తాడు. చాలా ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతామండి. మరి ఆ యొక్క ఒంటరితనంతో ఎస్తేరు మాత్రమే ఎంతోమంది మరి పెద్ద పెద్ద ఉన్నతమైన స్థితిలో నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఆ యొక్క షూషన్ కోటలో ఎంతోమంది రాజకన్యకలు వచ్చి ఉంటారు, ధనవంతులైన వారి బిడ్డలు వచ్చి ఉంటారు. కానీ ఒక బానిస బిడ్డగా ఎస్తేరు వెళ్ళిందండి అక్కడికి. అయితే అలాంటి వ్యక్తి ద్వారా దేవుడు ఎంత గొప్ప కార్యం జరిగించాడో మనందరికీ బాగా తెలుసు.
కాబట్టి ఈరోజు నేను ఒంటరిని అనే బాధ విడిచిపెట్టి, ఈ ఒంటరితనంలో దేవుడు నాకేం నేర్పించాలనుకుంటున్నాడు? ఈ ఒంటరితనంలో నేను ఇంకా ఏం మార్చుకోవాలి నా జీవితంలో? ఈ ఒంటరితనంలో నా జీవితంలో నేను ఏవైతే విడిచిపెట్టవలసి ఉన్నాయో విడిచిపెట్టాలి అనేది మనం నేర్చుకోవాలండి. మనల్ని మనం ప్యూరిఫై చేసుకునే టైం అనమాట. దేవుడితో మనల్ని మనం సరి చేసుకునేటువంటి అవకాశం ఈ ఒంటరితనం. కాబట్టి ఈరోజు ఒంటరిని అని బాధపడే కంటే, నాకెవ్వరు లేరని బాధపడే కంటే, ఈ లోకంలో ఎంతమంది మన పక్క ఉన్నా గూడా మరి దేవుడు లేకపోతే ఎంతమంది ఉన్నా వేస్ట్. కానీ ఈ లోకంలో దేవుడు మన పక్షంగా ఉంటే ఎవ్వరు లేకపోయినా మనకే ప్రాబ్లం లేదండి. మన పక్షంగా ఉన్న దేవుడు సమస్తమును చేయుటకు శక్తివంతుడు. అసాధారణమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ ముందు ఈ లోకంలో ఏ ప్రేమకు కూడా స్థానమే లేదు. కాబట్టి అంతకంటే మనకి ఏది కూడా అవసరము లేదు. నన్ను ప్రేమించే దేవుడు ఉన్నాడు అని నువ్వు తెలుసుకోగలిగితే చాలు. దేవుడి ప్రేమను రుచి చూడగలిగితే చాలు. నీ జీవితంలో ఒంటరితనం అనేది నువ్వు మర్చిపోగలుగుతావు. ఎందుకంటే దేవుడు నీతో ఉంటే మరి అన్నీ కూడా నీకే సొంతం అవుతాయి కదా. ఒక దేశంలో ఒక రాజు ఒక ప్రకటన చేపించాడంట ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళకి. మరి మీకు రాజనగరంలో ఏమేమి కావాలో వచ్చి తీసుకోండి, అరే ఈరోజు అందరికీ ఏం కావాలంటే అది ఇచ్చేస్తాను నేనని చెప్తే అందరూ వచ్చారంట. రాజనగరంలోకి వచ్చేసి అందరూ అన్నీ తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారంట. మరి ఒక యవ్వనస్తుడు మాత్రం అలాగే నిల్చొని చూస్తున్నాడంట. అందరూ అంటున్నారు, ఏం తీసుకోవా, నీకేం వద్దా అని చెప్పేసి. అంటే కామ్గా అలాగే నిలబడుకున్నాడంట. అందరు తీసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు, తీసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు. ఇంకా అందరు ప్రశ్నించడం మొదలుపెట్టినారు, ఏం కావాలయ్యా తీసుకొని వెళ్ళిపో అని. అంటే అయినా కూడా సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉన్నాడంట. చాలాసేపు అర్థం కాక మరి ఏంది ఇతని ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి మరి రాజు దగ్గరికి పిలిపించబడతాడు ఆ వ్యక్తి. ఏంటయ్యా నీకేం కావాలి చెప్పు అంటే, రాజా నాకేం కావాలంటే మీరు ఇస్తారా అంటే, ఇస్తాననే చెప్పి ముందే ప్రకటన వేయించాను కదా అంటే, రాజా నాకు మీరు కావాలి అన్నాడంట. అప్పుడు ఆ రాజు చాలా ఆశ్చర్యపోయాడంట. ఇంతమంది ఈ కోటలోకి వచ్చి అన్నీ తీసుకొని వెళ్ళిపోతున్నారు కానీ నన్ను కోరుకున్న వ్యక్తి ఎవ్వరు లేరు. నువ్వు నన్ను కోరుకుంటావు కాబట్టి నేను నీ వాడినైతే నా సమస్తము నీదే అని చెప్పాడంట ఆ రాజు. సో ఈరోజు మనకు కూడా దేవుడు అదే చెప్తున్నాడు. నువ్వు దేవుణ్ణి కోరుకుంటే నీకున్న సమస్తము కంటే కూడా ఆయన ఇచ్చే సమస్తం చాలా గొప్పది. కాబట్టి దేవుణ్ణి కోరుకునే వారిగా ఉండాలండి. ఎప్పుడు దేవుడిచ్చే ఆశీర్వాదాలని కాదు, కానీ అక్కడున్న ప్రజలందరూ రాజు దగ్గర నుంచి ఏదో బంగారో డబ్బో వజ్రాలో ఇంకా ఏమేమి వాళ్ళకి కావాలో తీసుకొని వచ్చేమో, కానీ ఈ వ్యక్తి రాజునే కోరుకున్నాడు. ఎంత ప్రెషస్ కదా. మరి రాజును కోరుకోవడం వల్ల రాజరికము సమస్తము తనదే అయిపోయిందనమాట. కాబట్టి దేవుడు ఈరోజు నిన్ను అలా ఆశీర్వదించాలనుకుంటున్నాను. నువ్వు దేవుని కోరుకునే వ్యక్తివైతే దేవుడుకున్న సమస్తము నీది అనేది గుర్తుపెట్టుకోవాలండి. ఆయన ఆల్రెడీ మాట ఇచ్చాడు, నావన్నీ కూడా మీవి అనేసి. ఇదిగో నేను పరలోక రాజ్యంకి వెళ్తున్నాను, మీకు స్థలము సిద్ధపరచ వెళ్తున్నానని చెప్పి దేవుడు ఆల్రెడీ సెలవిచ్చినాడు. కాబట్టి మన స్థానము పరలోక రాజ్యంలో దేవుడు చాలా గొప్పగా చేయాలని ఆశపడుతున్నాడు. అలాగే భూమి మీద కూడా మనల్ని ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా దేవుడు ఉంచాలని ఆశపడుతున్నాడు. ఎందుకంటే మనం దేవుడు ప్రతినిధులుగా దేవుడు కోసము గొప్ప కార్యాలు చేసేవారుగా ఉండాలంటున్నాం. దేవుడు ఎవరినైతే పిలిచాడో వాళ్ళని గొప్పవాడుగా చేశారంటే, అలాగే బాలుడైన సమూయేలుని కూడా దేవుడు పిలిచాడు. ఎంత గొప్ప ప్రవక్తగా చేసుకున్నాడు కదా. పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు అండి. ఎవరిని పిలుస్తారో వారిని ఒంటరిగా ఎక్కడ విడిచిపెట్టలేదు. మనం చూసినాం బైబిల్లో ఎవరెవరిని దేవుడు పిలిచాడో వాళ్ళని ఎక్కడ కూడా ఒంటరిగా విడిచిపెట్టనే లేదు. వాళ్ళని బహుగా ఆశీర్వదించాడు. కాబట్టి ఈరోజు నిన్ను పిలిచిన దేవుడు కూడా నిన్ను ఒంటరిగా మిగిల్చేయడానికో లేకపోతే నువ్వు ఒంటరిగా బ్రతకటానికో నిన్ను పిలవలేదన్నమాట. కొద్ది రోజులు నిన్ను ఒంటరిగా ఉంచడానికి కారణం ఏంటంటే నిన్ను గొప్ప వ్యక్తిగా చేయబోతున్నాడు. నువ్వు గొప్పగా ఆశీర్వదించబడబోతున్నావు రానున్న దినాల్లో. కాబట్టి నువ్వు ఈరోజు ఒంటరిగా మిగిలి ఉన్నావు. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టాడు. నువ్వు ఒంటరిగా ఉన్నానని చెప్పి బాధపడాల్సిన అవసరం లేదు. నిన్ను ఒంటరిగా ఉన్నావు అంటే నువ్వు రేపు ఆశీర్వదించబడబోతున్నావు అనే విషయాన్ని గుర్తించు, దేవుని మహిమపరచు. ఈ ఒంటరితనంలో దేవుడు నీకేం నేర్పిస్తున్నాడో అది నేర్చుకో. అలాగే నీలో ఏమైతే సరి చేసుకోవాల్సినవి ఉన్నాయో అవి సరి చేసుకొని మరి ఆయనకు సంపూర్ణంగా నువ్వు అప్పగించుకున్నట్లయితే సమస్తమైనటువంటి ఆశీర్వాదాల ద్వారా దేవుడు నిన్ను నింపాలని ఆశపడుతున్నాడు. వాటిని రిసీవ్ చేసుకోవడానికి కూడా నీ హృదయాన్ని సిద్ధపరచుకో. అట్టి గొప్ప ఆశీర్వాదము మనందరం పొందుదుముగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ బంగారు పాదములకు వందనాలు చెల్లిస్తున్నాము. మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై మీకు వందనాలు ప్రభువా. సమయంలో ఒంటరిగా ఉన్నామని చెప్పి ఎవరెవరైతే బాధపడుతున్నారో ప్రభా, మీరు ఎందుకు వారిని ఒంటరిగా ఉంచారో, వారు ఎంతగా వారిని ఆశీర్వదించబోతున్నారని తెలుసుకుని ఉంటుండగా ప్రభా, ఆశీర్వాదాలు మేమందరం పొందుకొని నిన్ను మహిమపరిచే కృపనివ్వమని, గొప్ప వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యూ.